రేలంగి శ్రీ పూజా ఛానల్కి సుస్వాగతం అండి. నా పేరు రేలంగి నాగశ్రీ. మీకు నేపాల్ యాత్రలో మేము హైదరాబాద్ టు గోరఖ్పూర్ ట్రైన్లో వెళ్ళామండి. అక్కడ నైట్ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ 5 o'clock గోరఖ్పూర్ శివ టెంపుల్కి దర్శనానికి వెళ్ళాం. సిటీ మెయింటెనెన్స్ చాలా బాగుంది. సీఎం గారు దగ్గరుండి చూసుకుంటారంట ఆలయాలు. ప్రియాంక లోపట ఏ స్వామి? శివుడు యొక్క రూపమే ఇక్కడ పేరు వచ్చింది. అది గోరఖ్పూర్ కదా, గోరఖ్నాథ్ పేరు ఈ టెంపుల్ ద్వారా ఈ ఊరికి వచ్చింది అనుకుంటా. అక్కడ స్టోరీ ఉంటది. ఫోటో తీసుకున్నా, ఇంటికి వెళ్ళాక చదవాలి అంతే. అక్కడ లెఫ్ట్ సైడ్ మా తెలుసుకుని ఇక్కడ వచ్చింది. ఎవరు లేకుండే ఒక్కదాన్ని అట్లా ఎట్లా అడుగుతూ వచ్చినా. నన్ను కూడా వీడియో తీస్తున్నా. సెకండ్ టైం ఫ్రెండ్స్. అవునా? లోపల కలిసి ఎంత బాగున్నది. అక్కడ పోలేదు ఇంకా. అక్కడే ఆలయంలో పెద్ద మెడిటేషన్ హాల్ ఉందండి. 1000 మంది పట్టేంత పెద్ద హాలు. పొద్దున సాయంత్రం అక్కడ యోగాసనాస్ కూడా చేయిస్తారట ఆ మెడిటేషన్ హాల్లో. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు ఇక్కడ ఫ్రీక్వెంట్గా విజిట్ చేస్తూ ఉంటారట. చూస్తున్నారు కదా ఎంత పెద్ద హాల్లో. వెనకాల గోశాల. ఆలమైన టెంపుల్. చాలా ప్రశాంతంగా ఉంది ఆలయం. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆ స్వామి విగ్రహం. ఇక్కడ సకల దేవుళ్ళతో పాటు పూజ్య గురువులు వాళ్ళ వివరాలు రాసి పెట్టారు. 3 గంటల తరబడి అక్కడ చదువు వివరంగా వివరించారు. అక్కడ ఒక పెద్ద జ్ఞాన మందిరం ఉందండి. అక్కడ చాలా ప్రశాంతంగా చల్లగా చాలా బాగుంది. మేమందరం కూర్చొని చక్కగా జపం చేసుకున్నాము. అక్కడ నుంచి గోశాల వెళ్ళామండి. ఇప్పుడు మీరు చూస్తుంది గోశాల. మీరందరూ చూసేశారు కదా. ఇక్కడ నుంచి నెక్స్ట్ మనం నేపాల్ వెళ్తాము. నేపాల్ విశేషాలు గుళ్ళు కూడా చూపించడానికి ప్రయత్నిస్తాను.